హాయ్ టు ఎవరీవన్, మై నేమ్ ఇస్ డి రవికుమార్. నేను ఒక అడ్వకేట్ని ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం చూడబోయే టాపిక్స్లో మనం ఏం చూస్తుంటే ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి, కాన్సిలేషన్ అంటే ఏంటి, ఇవన్నీ డెఫినేషన్స్ చూసుకోవాలి సెక్షన్ 2 కింద. అట్లాగే సప్లిమెంటరీ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా ఇవి చూడాలి. తర్వాత ఆర్బిట్రేషన్ అవార్డు సెక్షన్ 28 కింద ఏంటి, సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ సెక్షన్ 30, టెర్మినేషన్ ఆఫ్ ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్ సెక్షన్ 32, ప్రిన్సిపల్ ఆఫ్ జ్యుడిషియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏంటి, తర్వాత రోల్ ఆఫ్ ఏ లీగల్ సర్వీస్ అథారిటీ, ఇవన్నీ ఆర్బిట్రేషన్ కింద చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఎథిక్స్ వస్తాయి, ఏబీకే అనేది చూస్తాం. లీగల్ ప్రొఫెషన్ హిస్టరీ అంటే ఏంటి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, లాయర్స్ రైట్ టు స్ట్రైక్ అనేది ఎలా ఉంటుంది, దాని తర్వాత ప్రొఫెషనల్ మిస్కండక్ట్ జరిగితే ఏమేమి పరిణామాలు ఉంటాయి, దాంతోపాటు ఎన్రోల్మెంట్ రూల్స్ ఎలా ఉంటుంది, దాని తర్వాత డిసిప్లినరీ కమిటీ ఎలా ఉంటుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ దీంట్లో ఎథిక్స్లో 7 ల్యాంప్స్ ఆఫ్ అడ్వకసీ అంటే ఏమిటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏమిటి, ఈ టాపిక్స్ మార్క్స్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉంది. అట్లాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఏంటి, దీంట్లో నుంచి కూడా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో మనకి ఇంపార్టెంట్గా వచ్చేది కేసెస్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఎలాంటి ఎంసీ మెహతా కేసెస్ దీంట్లో చాలా ఇంపార్టెంట్గా చూడాలి. అట్లాగే పిల్లికి ఇంకే పేరు ఏమైనా ఉందా, అవును, దీన్ని అబ్రాడ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడంటే జస్టిస్ భగవతి, కృష్ణ అయ్యారు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈ పిల్ అనేది బాగా ఇండియాలో ఎస్టాబ్లిష్ జరిగింది. ఆ కేసెస్ ఏంటి, వాటిపైన మనకు వచ్చేదానికి ఉంటుంది. అట్లాగే పిల్లికి ఇంకో పేరేమంటుంది, సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా దీన్ని అంటారు. ఇది ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఈ పిల్లులో ఇంపార్టెంట్. దీని తర్వాత ల్యాబ్ యాక్ట్, మళ్ళీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, వీటిలో ఇంపార్టెంట్ ఏంటి, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ ఎలాగా, లేదా కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ఏంటి, లీగల్ స్ట్రైక్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఇండస్ట్రియల్ యాక్ట్ 1947లో మనం చూస్తామండి. దాంతోపాటు మనం లేబర్ కోర్ట్ అంటే ఏంటి, ఇల్లీగల్ స్ట్రైక్స్ అంటే ఏంటి, లా కోర్ట్స్ అంటే ఏంటి, లే ఆఫ్లు అంటే ఏంటి, డొమెస్టిక్ ఎంక్వైరీ అంటే ఏంటి, వీటిలో అవార్డ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే మనం లాబర్లో చూస్తాము. అట్లాగే ఇండస్ట్రియల్ యాక్ట్లో కూడా మనం చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, 7 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే లెక్క, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, కౌంటర్ ఇంటర్నేషనల్ కామర్స్ అంటే ఏంటి, స్టేట్ ట్యాక్స్ అంటే ఏంటి, వ్యాట్ అంటే ఏంటి, లేటెస్ట్గా జిఎస్టీ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది మనం చూడాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయి, దీంట్లో ఇండివిజువల్ స్లాబ్ ఎలా ఉంటుంది, రెసిడెన్షియల్ సీనియర్ సిటిజన్ స్లాబ్ ఎలా ఉంటుంది, రెసిడెన్షియల్ సూపర్ సీనియర్ సిటిజన్ స్లాబ్ ఎలా ఉంటుంది, దీంతోపాటు పార్ట్నర్షిప్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, దీంతోపాటు లోకల్ అథారిటీ అంటే ఏంటి, దాని తర్వాత డొమెస్టిక్ కంపెనీ అంటే ఏంటి, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్స్ ఎన్ని రకాలు అనేది తెలుస్తుంది. దాంతోపాటు వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటి, దాంతోపాటు నెట్ వెల్త్ అంటే ఏంటి, దాని తర్వాత రెసిడెన్షియల్ ఆఫ్ ఏ సిటిజన్ అంటే ఫారెన్ అతను మనం రెసిడెన్స్ అనేది ఎలా క్లెయిమ్ చేస్తారు, ఒక సంవత్సరానికి 180 డేస్ అయినా మన దగ్గర ఉండాలి, లేకపోతే 4 years కలిపి 365 డేస్ అయినా ఉండాలి. ఈ టాపిక్స్ అన్ని ట్యాక్సేషన్లో ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఎక్సెప్షన్స్ ఏముంటాయి ట్యాక్సేషన్స్లో, ఇన్కమ్ సాలరీస్ పైన మనకి ఎలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటే సెక్షన్ 80 కింద ఏమొస్తాయి, దాంట్లో డి ఉంటుంది, యూ ఉంటుంది, వీటిలో మనం చూసుకుంటా కొన్ని ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, గెయిన్స్ అనేది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ట్యాక్సేషన్. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్. కాబట్టి ఏడిఆర్ కానీ, లేకపోతే బిల్ కానీ, లేకపోతే లేబర్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కానీ, లేకపోతే ట్యాక్సేషన్ కానీ, ఆర్గనైజేషన్ కానీ అనుకుంటాను. ఫుల్ లెంత్ వీడియో కూడా ఇది అందుబాటులో తేడానికి ట్రై చేస్తాను.